న్యాయ వ్యవస్థ అనేది పటిష్టంగా భారతదేశంలో ఈ దేశ రాజ్యాంగంలో ఒక భాగం. మాకు ఎప్పుడైనా న్యాయం జరగకపోతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ చూసేటువంటి దానిలోనే ఆ న్యాయం లభించినప్పుడు వ్యవస్థల పట్ల గౌరవం, వాళ్ళకి మర్యాద పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు కూడా అనిపిస్తుంటుంది రాజకీయాల్లో మీ వ్యవస్థ కన్నా పెద్దగా తీసేటువంటి వ్యవస్థ ఏం కాదు, ఇదేమి చాలా గొప్ప వ్యవస్థ కాదు. రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కన్నా గొప్పదేం కాదు. ఒక రకంగా మాకన్నా మీదే మంచి వ్యవస్థ. కాకుంటే రాజ్యాంగాన్ని చట్టబద్ధంగా శాసనబద్ధంగా నడిపించగలిగేటువంటి ఆ రాజ్యాంగ విలువలకి తలవొగ్గి నడిచే వాళ్ళం కాబట్టి ఇంకా ఈ వ్యవస్థలో మేము ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా చాలా మార్పులు చేర్పులు కూర్పులతో నడుస్తుంది. ఏదైతే అధికారం లేనప్పుడు ఉంటామో అప్పుడు చాలా మంది నాయకులు కనపడరు, ఎవరికి సమాజం వైపు కూడా చూడరు, సొంత వ్యాపారాల వైపు చూసుకుంటారు. లేకుంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అధికార ప్రభుత్వం యొక్క భయానికి ఆందోళన చెంది ఇతర రాష్ట్రాలకి పారిపోతూ ఉంటారు. అధికారం వచ్చిందని చెప్పి వ్యవస్థలను నిర్వీర్యం చేసి సంస్థల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఒక భాగం అయిపోయింది. ఇంకా ఈ వ్యవస్థలు సంస్థలు అన్నీ ఇంకా ఉన్నాయంటే నాటి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇంకా మనలో ఉంది కాబట్టి, న్యాయ వ్యవస్థ ఇంకా బలీయంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. లేకుంటే ఎప్పటికప్పుడు కబ్జాలు జరుగుతూనే ఉంటాయి, దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి అందింది వాళ్ళు, ఎవరికి అధికారం వస్తే వాళ్ళు, అధికారం లేనప్పుడు ఇక్కడ లేరు. ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ అధికారం అనేది చూసేటప్పటికీ మళ్ళీ మేము అంటూ వస్తారు. ఇక్కడ రాళ్ల దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు, లాఠీల దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా ఈ రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగిస్తూ రాజకీయాల్లో శాశ్వతంగా అలా నడిచిపోయే వాళ్ళు ఉంటానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తప్పవు. అధికారం వచ్చినా కొన్ని సందర్భాల్లో వెనకడుకు వేయ తప్పదు. కాబట్టి ఇది మంచి చెడు అనేటువంటి దానికి ఒక్కొక్కరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో నేను కూడా అనేక సందర్భాల్లో చంద్రన్నని సేనన్నని కలిసి ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఏమి చేయమంటారు, ఎలా చేయమంటారు, సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి, విలువైన సూచనలు మీరు ఇచ్చినట్లయితే దాన్ని ఆలోచన చేసుకొని మేము ముందుకు నడుస్తాము. ఎందుకంటే ఇది నాతో వచ్చింది కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు, భక్తవత్సల రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వీరందరూ వీళ్ళ పెద్దల దగ్గర నుంచి వీళ్ళ వరకు కూడా మేము అదే ప్రకారం మా కుటుంబాలు ఆ కుటుంబాలు కలిసి రాజకీయంగా ఒకరికొకరం, వాళ్ళు ఎప్పుడూ ముందుకు రారు. మాకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్తే మీరు ఈ పద్ధతిలో నడవండి అని చెప్తే ఆ నడక మాకు నా మార్గాన్ని చూపిస్తూ ఇవాళ ముందుకు నడుస్తున్నాం. కాబట్టి 9 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయ చరిత్రలో ఆనం కుటుంబం అనేది ఇవాళ నా వరకు నిలబడి ఉందంటే ఇంతకన్నా వేరే గొప్పతనం ఏం కాదు.